అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం 2024 లాస్ట్ పౌర్ణమి ఈరోజు చాలా పవర్ఫుల్ అయిన పౌర్ణమి. మీరు ఈరోజు నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే గనక మీకు లక్ష్మీ కటాక్షము, మీ ఏ కోరికలు కోరుకున్నా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. దానికి కావలసిన సామాగ్రి నేను మీకు చెప్తున్నాను. ముందుగా మీరు ఒక పెన్ ఉంటే రాసుకొని నోట్ చేసుకోండి. దానికి కావాల్సింది ఒక స్టీల్ ప్లేట్ అండి, లేకుంటే సిల్వర్ది ప్లేట్ ఉన్నా పర్వాలేదు, పెద్దగా ఉండాలి. మనం అన్నం తింటాం చూడండి అలాంటిది, లేకుంటే మనం పిండి కలుపుకునే బేషన్ లాగా ఉంటుంది కదండి, కొంచెము ప్లేట్ స్టైల్లో, మరీ లోతుగా కాకుండా అలాంటి ఒక బేషన్ తీసుకోవాలి. తర్వాత ఇవి పత్తా అంటారు కదండి, వీటిని బగారాకు అంటారు, మీరేమంటారో తెలీదు. ఆ ఆకులు తీసుకోవాలి. కొంచెం డ్యామేజ్ అయినా పర్వాలేదండి, ఎక్కువ కాకుండా కొంచెం మనం ఏదైనా రాసుకునే విధంగా ఉండాలి. ఒక గ్లాస్ వాటరు, కొంచెం చక్కెర, బియ్యము, ఆర్తి కర్పూరము, ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే ముందుగా ప్లేట్లో మీరు వాటర్ పోయాలండి, నార్మల్ వాటరు. ఆ తర్వాత ఒక గ్లాస్లో మీరు కాంచు గ్లాస్ ఉంటుంది, సీసం గ్లాస్ ఉంటే దాంట్లో వాటర్ పోయండి, లేకుంటే స్టీల్ దాంట్లోనైనా పోయండి. సీసం దాంట్లో పోస్తే చాలా మంచిదండి. మీది ఇది గ్లాస్ దాంట్లో అందులో పోసేసుకోండి. దాంట్లో చక్కెర వేసేయండి, కొంచెము కలిపేసేయండి. ఆ తర్వాత ఆరతి కర్పూరం, కొన్ని బియ్యం తీసుకోండి, ఒక గుప్పెడు బియ్యం తీసుకొని ఒక మట్టి ప్రమిద ఉంటే ఆ మట్టి ప్రమిదలో బియ్యం వేసి ఆరతి కర్పూరం బిళ్ళలు అనేటివి దాంట్లో వేసి పెట్టేసేయండి. ఆ తర్వాత ఏం చేయండి అంటే, ముందుగా నేను చెప్తున్నాను కదా, ఒక ప్లేట్ తీసుకొని బేషన్ లాగా ఉండాలి అన్నాను కదా, ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో మీరు ఏం చేయాలంటే ముందుగా చక్కెర వేసి కలిపి పెట్టిన నీళ్ళు ఒక గ్లాసులో వేసి పక్కకు పెట్టేయండి. ఆ తర్వాత ఆరతి కర్పూరము కొన్ని ఫస్ట్ బియ్యం వేసి ఒక మట్టి ప్రమిదలో, ఆ తర్వాత ఆరతి కర్పూరం బిళ్ళలు వేసి అది కూడా ఆ నీళ్ళున్న ఫస్ట్ ప్లేట్లో మాత్రం నీళ్ళు ఉండాలండి. ఆ తర్వాత మనం గ్లాసులో చక్కెర కలిపి పెట్టిన నీళ్ళు కూడా పక్కకు సపరేట్గా పెట్టాలి. ఈ ప్రమిదలో బియ్యం వేసి ఆరతి కర్పూరం వేసి పక్కకు పెట్టేసేయాలి. అలాగే ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకుల్ని కూడా మీరు ఒక ప్రమిదలో ఒక చిన్న మన అఖండ దీపం ముట్టించే గిన్నెలో మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, దాంట్లో ఆకులు వేసి పక్కకు పెట్టేసేయండి. అదే ప్లేట్లో పెట్టేసేయండి. ఆ తర్వాత కొన్ని కాయిన్స్ అండి, 11, 21 మీ దగ్గర ఎలా కుదిరితే అలా ఆ కాయిన్స్ కూడా దాంట్లోనే పెట్టేసేయండి. వీటన్నిటిని ఏం చేయండి అంటే, పున్నమి వస్తుంది కదండి నైట్, అక్కడ పెట్టేసేయండి. ఇవి ఆకులు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను బౌల్లో ఆకులు తీసుకోమని చెప్పాను కదా, ఆ ఆకుల పైన ఏం చేయండి అంటే మీ విషెస్ రాసుకోండి, మీ కోరికలు ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తీసుకోండి. ఎవరెవరి కోరికలు ఏవేవి ఉంటాయో ఆ కోరికలన్నీ రాసేసుకోండి. పొద్దున్నే లేవగానే ఏం చేయండి అంటే, మీరు నైట్ చందమామ మీకు మేడపై ఉంటే మేడపైన పెట్టుకోండి, లేకుంటే మీ ఇంట్లోకి చందమామ వెలుతురు పడే విధంగా మీరు అక్కడ పాత్ర పెట్టేసుకొని చందమామకి ధూపదీప నైవేద్యాలు సమర్పించేసేయండి. ఆ తర్వాత ఆ ప్లేట్ అక్కడే పెట్టేసేయండి. ఈ ప్లేటు నీళ్ళల్లో మనము ఆ గ్లాసు స్వీట్ వాటర్ కలిపి పెట్టాం కదండి, ఒక గ్లాసులో ఇలాంటి గ్లాసులో కలుపుకుంటే మంచిది. ఆ స్వీట్ వాటర్ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పైన ఏదన్నా ఒక రెడ్ కలర్ క్లాత్ అన్నా, ఏదన్నా ఒక పసుపు కలర్ బట్టనన్నా మంచిగా వేసి నైట్ మొత్తం ఆ చందమామ వెలుతురు ఆయన పైన వాటిపైన పడేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత పొద్దున్న లేవగానే స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత మీరు అందరూ ఉన్న స్వీట్ వాటర్ ప్రసాదంగా తీసుకోండి. ఆ తర్వాత బే లీవ్స్ అన్నిటిపైన మీరు విషెస్ రాస్తారు కదండి, ఏ కలర్ పెన్నుతోటైనా రాసినా పర్వాలేదు, దాన్ని మీరు అంటించేసేయండి. అంటించేసిన తర్వాత దాన్ని గాలిలో ఊదేసేయండి, బయటికి తీసుకొని వెళ్ళి. ఆరతి కర్పూరం పైన మీరు బియ్యం పైన ఆరతి కర్పూరం వేసాం కదా, అవి కూడా ముట్టించేసేయండి. వాటిపైనే వీలైతే మీరు ఈ ఆకుల్ని కాల్చేసేయండి. మరి ఇంకా వేరే ఎందుకండి, కాల్చేసేయండి. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. ఆ తర్వాత 1 రూపీ కాయిన్తో చాక్లెట్లు కొని పిల్లల కన్నా ఎవరికైనా పంచేసేయండి.